హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాహుబలి ది ఎపిక్ దీని గురించి మాట్లాడాలి అని చెప్పి చాలా రోజులుగా అనుకుంటున్నాను అనమాట. మొన్న మధ్యన ఒక వీడియోలో చెప్పిన ఈ సినిమా సింపుల్గా 100 కోట్లు కొట్టేస్తుంది, 100 కోట్ల గ్రాస్ రాకపోతే ఇంకెందుకు అని చెప్పి డిస్కషన్ చేసిన. దాని గురించి చాలా డిబేట్లు నడిచాయి. ట్విట్టర్లో కూడా చాలా మంది అయితే ట్రెండ్ చేశారు. 100 కోట్లు అంటే నీకు అంత నార్మల్గా ఉందా బ్రో, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. సినిమా ఇంకో 2 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇవాళ 27th కదా, 28th 29th లేదు, అంతే 30 లేదు, 3 days లేదు. 31st అయితే సినిమా ఉంది, 29th ప్రీమియర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళే తెలియజేశారు. మరి ఏ ఏరియాలో ఉంటాయి, ఏ ఏరియాలో ఉండవు అనేటటువంటిది మనకైతే ముందు తెలుస్తుంది అనమాట. ఇప్పటిదాకా సినిమా బుకింగ్స్ ఎలా నడుస్తున్నాయి, అడ్వాన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా యూఎస్ఏలో ఎంత కొట్టవచ్చు, వేరే దేశంలో ఎంత కొట్టవచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ముందే చెప్తాను, నేను అన్ని కూడా జెన్యూన్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మన జీరో మైండ్ సెట్తో వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఒక ఫ్యాండమ్ లాగా వింటే మట్టికి మీకు ఈ మాటలు నచ్చకపోవచ్చు అనేటటువంటిది 100% వస్తాం అనమాట. సో డీటెయిల్లోకి కానీ వెళ్ళినట్లయితే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే అడ్వాన్స్ బుకింగ్ జరగట్లేదు. మరి దానికి గల రీజన్ చాలా ఉన్నాయి. వాటి గురించి డిస్కషన్ చేసుకోవాలంటే ఒకసారి మీ స్క్రీన్ షాట్ చూడొచ్చు. ఇది మా ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితి. నేను కనీసం ఎక్స్పెక్ట్ చేశాను, మొన్న పౌర్ణమి అప్పుడు ఏ రేంజ్లో అయితే బుకింగ్ జరిగాయో దాంట్లో కనీసం ఒక 20% కూడా జరగట్లేదు. హానెస్ట్లీ చెప్పాలంటే సలార్ అప్పుడు కూడా హౌస్ఫుల్, సలార్ రిలీజ్ చేశారు. సినిమా సంవత్సరం అయ్యాక కాబట్టి దాన్ని రిలీజ్ చేశారు. అప్పుడే దానికి ఆల్మోస్ట్ 5 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా సినిమా ఆ సలార్ అప్పుడు బుకింగ్స్ ఎలా నడిచాయి, పౌర్ణమి అప్పుడు బుకింగ్స్ ఎలా నడిచాయి, బిల్లా అప్పుడు బుకింగ్స్ ఎలా నడిచాయి, వర్షం అప్పుడు బుకింగ్స్ ఎలా నడిచాయి, దాంట్లో అయితే కొద్దిగా తక్కువగానే మీ ఏరియాలో కానొస్తూ ఉండొచ్చు అనమాట. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదట ఈ విధంగా వైట్గా అనడానికి గల కారణం ఏంది, గ్రీన్గా అనడానికి గల కారణం ఏంది అని అంటే సినిమా ప్రీమియర్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళైతే ఒక హింట్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ 29వ తారీఖు మేము సినిమాని ప్రీమియర్ చేస్తాం, రెడీగా ఉండండి అనేటటువంటి హిట్ కూడా ఇచ్చారనమాట. దీనివల్ల ఎవడు కూడా 31st బుకింగ్ చేసుకోవడానికి రెడీగా లేరు. 29th సినిమా వస్తుంది కదా, మళ్ళీ స్పెషల్గా 31st వెళ్ళడం ఎందుకు, అప్పుడైతే ఫ్యాన్స్ ఉంటారు, హంగామా ఉంటుంది, జోష్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది అయితే బుకింగ్ చేసుకోవట్లేదు. అలాంటివి ఏం పెట్టుకోమాకండి, ఖచ్చితంగా బుకింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 31st సినిమా యొక్క మెయిన్ ఉంటుంది అనేటటువంటిది 100% వస్తుంది. 29th మన కంట్రీలో కన్నా వేరే కంట్రీలో, మన కంట్రీలోనే సెలెక్టెడ్ ఏరియాస్లో ఆ ప్రీమియర్స్ చేస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థమైతే మట్టికి వేరే లెవెల్ అని చెప్పి అనుకుంటున్నా. అండ్ దీనికి ప్రీమియర్స్ ఉన్నాయంటే ప్రీమియర్స్ లేనట్టే కానొస్తుంది అనమాట. అలానే మాస్ జాతర సినిమా 31st రిలీజ్ అవ్వాలి, అదైతే ఫస్ట్కి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే ఎపిక్ రిలీజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. సో దాని యొక్క ఫేవర్ ప్రతి ఒక్క సినిమా మీద ఉంది. ఇక్కడ బాహుబలి వస్తుంటే ఇంకా వేరే సినిమాని చూడరు అనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఏంది మరి అడ్వాన్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మాట్లాడుకోవాలంటే ఇప్పటిదాకా 3 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్ చేసింది అనేటటువంటిది మనకైతే గూగుల్ ప్రతిపాదిస్తుంది. ట్రేడ్ వర్కర్లు కూడా తెలియజేస్తున్నాయి అనమాట. ఈ వీడియో ఎగ్జాక్ట్ నేను చేసే టైంకి 5:38 సినిమా అయితే అడ్వాన్స్ కలెక్షన్స్లో 3,50,00,000 దగ్గరలో ఉంది. ఈజీగా అడ్వాన్స్ కలెక్షన్లోనే 5 కోట్లు పెట్టేలాగా మన రెబలోడ్ అయితే కానొస్తుంటాం. సో 5 కోట్లు కొడుతుంది కదా, 3 కోట్లు కొడుతుంది కదా, నీకు తక్కువ అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని అంటే దాని రేంజ్కి అది తక్కువే. ఇప్పటిదాకా ఎవరు చేయనటువంటి ఒక వింతని ఎస్ఎస్ రాజమౌళి గారు మనకు చేసి చూపించారు. ఏంటంటే 2 brothers 2 women అంటే ఒక రాజ్యం అండ్ ఆల్సో 2 సినిమాలు, ఇవన్నీ కూడా కలిపి మనకు చూపిస్తున్నారు. ఎప్పటిదాకా పార్ట్ 1 రిలీజ్ అయ్యాయి, పార్ట్ 2 రిలీజ్ అయ్యాయి, చాలా సినిమాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఎవరు చేయనటువంటి ఒక ప్రయోగం అనమాట. 2 సినిమాలను కలిపి ఫస్ట్ సినిమాని ఇంటర్వెల్కి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటర్వెల్ నుండి ఇంకో ఫ్రెష్ సినిమా స్టార్ట్ చేయడం, అంటే బాహుబలి 2 స్టార్ట్ చేయడం. ఇదేదైతే ఉందో కొద్దిగా యూనిక్ పనే, ఇంత మట్టికి ఎవడు ట్రై చేయనటువంటి పనే. సో ఇంత యూనిక్గా చేస్తున్నా. సినిమా ఆల్మోస్ట్ 5 గంటలు ఉంటే దాన్ని కుదించి 3:40 కుదించినా కానీ ఈ రేంజ్లో బుకింగ్ చాలా స్లోగా నడవటం నన్నైతే కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఈజీగా అడ్వాన్స్ కలెక్షన్లోనే ఒక 20 కోట్లు అక్కడ ఉంటే 30 కోట్లు అక్కడ ఉంటాయి అనుకున్నా, కానీ 3 కోట్ల దగ్గరికి అయితే ఆగిపోయేలాగా వస్తుంది. గట్టి కొడితే 5 కోట్లు కొట్టిదేమో అడ్వాన్స్ కలెక్షన్స్, దానికి మించి ఏమైనా రాకపోవచ్చేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. ఇక ఏమైంది అనేటటువంటిది చూడాలన్నమాట. సో దీనికి రీజన్ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు చెప్పాను కదా, ప్రీమియర్స్ ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా 31st వస్తున్నటువంటి ఎపిక్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటటువంటిది 100% వస్తాము. ఇంకో రీజన్ ఏంటంటే ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది అని చెప్పి రాజమౌళి గారు ఎక్కడ కూడా మనకి అఫీషియల్గా తెలియజేయలేదు. ఇది మొట్టమొదటి మైనస్. ఇప్పుడు చూసిన దాన్ని ఎందుకు చూడాలి అని చెప్పి నార్మల్ ఆడియన్స్ లైట్ తీసుకోవచ్చు. అభిమానులు వెళ్తారు, అభిమానులు చూసిందనే వెళ్తారు, ఎట్టున్నా వెళ్తారు, ఎంత రేటు ఉన్నా కానీ ఖచ్చితంగా వెళ్తారు అనమాట. కానీ నార్మల్ ఆడియన్స్ చూసినటువంటి సినిమాని మేము ఎందుకు చూడాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే టీవీలో ఒక 100 సార్లు వేశారు, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫుల్ మూవీ ఉంది, మళ్ళీ మేము దాన్ని చూడడానికి స్పెషల్గా టికెట్ పెట్టుకొని వెళ్ళాలా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఆడియన్స్లోకి వస్తే. అలా రాకుండా చేయాలనంటే రాజమౌళి గారు చెప్పాలి,
ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది, ఇక ఇంత ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసాం అనేటటువంటిది అఫీషియల్గా ఆయన తెలియజేయాలి. అలాంటిది ఏమీ ఆయన తెలియజేయట్లేదు. ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫుటేజ్ లేదంటుంది. ఎంతో కొంత అయితే ఖచ్చితంగా మనం పార్ట్ 1లో, కంక్లూజన్లో మరియు బిగినింగ్లో చూడనటువంటి ఒక కొత్త ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా మనం ఎపిక్లో చూస్తాం. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ప్రమోట్ చేసే విధంగా చేయట్లేదు, దాన్ని చెప్పాల్సిన విధంగా చెప్పట్లేదు. దీనివల్ల కొద్దిగా నార్మల్ ఆడియన్స్ లెస్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. అండ్ డే 1 ఇంత వచ్చింది, లైక్ అడ్వాన్స్ సేల్స్ అటు ఇటు 10 కోట్లు వచ్చింది అని చెప్పి మనం అనుకున్నాం. తర్వాత రావు భయ్య, తర్వాత ఎవరు చూస్తారు చెప్పండి? ఓన్లీ అభిమానులే సినిమా మీద ఇంట్రెస్ట్ పెట్టేటటువంటిది. అభిమానులు ఇంట్రెస్ట్ పెట్టండి, ఎవరు చూడరు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎపిక్ను రిలీజ్ చేస్తున్నారనే కానీ ఎక్కువ రేట్స్ కూడా పెట్టలేదు. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్స్ అయితే మీకు కానొస్తున్నాయి. ఆయన ఐమాక్స్లో మీరు చూసుకున్న వేరే చోట చూసుకున్నా కానీ రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి. దీనివల్ల కూడా కొద్దిగా లెస్ కలెక్షన్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఏ రికార్డ్ని బదులు కొట్టచ్చు అని అంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి రిలీజ్ రికార్డులు అన్నింటినీ కూడా లేచిపోతాయి. ఖుషి సినిమా రికార్డు, అతడు సినిమా రిలీజ్ రికార్డు ఇవన్నీ కూడా లేచిపోతాయి. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఓవరాల్గా 10 కోట్లు కూడా వసూలు చేయాలి. ఇది అడ్వాన్స్ 5 కోట్లు పెట్టేలా కానుతుంది. ఇంకో 5 కోట్లు ఎలా నెట్టుకున్నా వేరే దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మ్యాక్సిమం సినిమా అయితే 2 రోజుల్లో ఒక 10 కోట్లు వసూలు చేసిన 2 రోజుల్లోనే ఇప్పటిదాకా ఎంతమంది అయితే వాళ్ళ సినిమాని రిలీజ్ చేశారో, ఎంతమందికి ఒక రికార్డ్ అయితే ఎవరైతే పెట్టారో అవన్నీ కూడా లేసిపోతాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే నేను ఫస్ట్ 100 కోట్లు అనగా, సో ఇప్పుడు కొద్దిగా నెంబర్ అయితే తగ్గిస్తున్నాను అనమాట. మరీ భారీగా తగ్గట్లేదు. ఒక 50 కోట్లు కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. ఎపిక్ కంప్లీట్ అయ్యేసరికి అక్టోబర్ 31st రిలీజ్ అవుతుంది. నవంబర్ మొత్తం కూడా ఆడింది అని అనుకున్నాం. అన్నా కానీ అంత ఇంట్రెస్ట్ లైక్ 3 గంటల 40 నిమిషాలు అంటే 4 గంటలు వెళ్ళి థియేటర్లో కూర్చోవడానికి ఆడియన్స్ అంటే అంత ప్రిపేర్గా ఉంటారా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. దీనివల్ల నార్మల్ ఆడియన్స్ అట్రాక్ట్ కాకపోవడం వల్ల ఏదైనా ఇంతగా అంటే ఆయన ఎడిటింగ్లు చేసిండు, ఆయన ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసిండు, సో వాటి కోసం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించినా కానీ కొద్దిగా కలెక్షన్స్ వస్తే మహా అయితే 50 కోట్లతో సినిమా ఆగిపోద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అక్కడ ఉంది ప్రభాస్కి ఎగ్జాక్ట్లీ మన జనవరిలోనే సినిమా ఉంది. అండ్ మొన్నే రిలీజ్ చేయడంలో చాలా అయినాయి అనమాట. మన వేరే బర్త్డేకి సంబంధించి సలార్తో సహా ప్రతి సినిమాని రిలీజ్ చేశారు. మళ్ళీ అంటే బాహుబలి సినిమా రిలీజ్ ఉంది. ఈ విధంగా ఇలా చేయటం వల్ల కొద్దిగా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి అనమాట. బాలీవుడ్లో అయితే అసలు బుకింగ్స్లో చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి. బాలీవుడ్ని నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎపిక్ అంటున్నారు, కనీసం బాహుబలి పార్ట్ 3 రా అని చెప్పి వాళ్ళు ఏమైనా కన్ఫ్యూజ్ అయినా సరే థియేటర్లోకి అడుగు పెడతారేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అలాంటిది అయితే ఏం జరగట్లేదు. అక్కడ కొద్దిగా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, వేరే కంట్రీలో కూడా తక్కువ కలెక్షన్ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రతి రికార్డు లేసిపోతే కానీ మనం అనుకునేటటువంటి ఆ 100 కోట్లు కొద్దిగా కష్టమైనటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది అనమాట. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అండ్ ఆల్రెడీ మన రాజమౌళి గారు, ప్రభాస్, రానా కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. దానికి సంబంధించినటువంటి ప్రోమో కూడా వచ్చింది. ఇక దాన్ని చూసి వాళ్ళే అనుకుంటున్నారు మేము ఆ టైంలో ఇంత నిబ్బిలాగా ఎలా ఉన్నారా అని చెప్పి. ప్రభాస్ అనుకోవడం కూడా నాకైతే నవ్వును గురి చేసింది. దాని జస్ట్ ప్రోమో వచ్చింది. ఫుల్ వీడియో కూడా త్వరలో అయితే రాబోతుంది. అది వచ్చాక ఇంకా ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జస్ట్ చిన్న హింట్ ఇవ్వండి జక్కన గారు, బాహుబలి 3 గురించి మేము మీకు చెప్తాం. ఎక్స్ట్రా ఫుటేజ్ ఇంత గంటలు ఉంది, ఇంత సమయం ఉంది, ఇన్ని మినిట్స్ ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసాం అనేటటువంటి కొద్దిగా అఫీషియల్ డిక్లరేషన్ ఇస్తే కొద్దిగా బుకింగ్ స్పీడ్గా ఉంటాయి అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. నా పాయింట్ ఏంటి అని చెప్పి మీకైతే అర్థమైందని చెప్పి నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు వెళ్తున్నారా లేదా ఎపిక్ సినిమాకి అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మాక్సిమం 29 ప్రీమియర్స్ ఉండే, 30లో డైరెక్ట్గా 31 అయితే సినిమా ఉంది. ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. బాయ్ బాయ్, నమస్కారం.